ఖమ్మం కమాన్ బజార్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆగస్టు 14 నుండి 16 వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవ సహస్ర కలశాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో కొండకింది వేణుగోపాలాచార్యులు, వేద పండితులు శేషా భట్టర్, రఘునాథాచార్యులు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. మహోత్సవాల్లో భక్తులు, దాతలు భాగస్వామ్యం కావాలి అని, వేడుకలను విజయవంతం చేయాలి అని కోరారు. వేద పండితులు శేషా భట్టర్, రఘునాథాచార్యుల మార్గదర్శకంలో అర్చక బృందం వేద మంత్రాల నడుమ ఉదయం హోమ బలిహరణలు, పవిత్రాది వాసాలంకరణలు, తీర్థప్రసాద వినియోగ గోష్ఠి, సాయంత్రం ఆవాహిత దేవతా పూజ, హోమ బలిహరణాలు, పవిత్రాది వాసాలంకరణ, సహస్ర కలశారాధన, తీర్థప్రసాద వితరణ అత్యంత నియమనిష్ఠులతో జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కమాన్ బజార్ ఖమ్మం పట్టణమందు శ్రీ స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో తీర్థప్రసాద వినియోగాలు కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులంతా విచ్చేసి స్వామివారిని సేవించి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా పవిత్ర కలశాభిషేకం కార్యక్రమంలో ఒక కలశానికి భక్తులకు అందుబాటులో ఉండేటట్టుగా 158 రూపాయల టికెట్ కూడా ఉంచడం జరిగింది. ఎవరైనా భక్తులు వారి గోత్రనామాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ టికెట్ తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీమాన్ శేషభట్ రఘునాథాచార్యులు, కమాన్ బజార్ వెంకటేశ్వర దేవస్థానం అధ్యాపకుని. స్థానిక కమాన్ బజార్లో వేయించేసిన శ్రీ బుల్లా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో వార్షిక పవిత్రోత్సవాలు నిన్నటి రోజునగా 14వ తారీఖు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం పూట విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యావాచనం, అగ్ని ప్రతిష్టాపన, నిత్యవిధి హోమ బలిహరణాలు, అట్లాగే పవిత్రాదివాస అలంకరణ, పవిత్రాదివాసం జరిగింది. ఈ సాయంకాలం ఆరాధన కార్యక్రమం ఉంటుంది. తదుపరి రేపు ఉదయం పూట స్వామివారికి నిత్యవిధి మహాపూర్ణం, తదుపరి సహస్ర కలశాభిషేకం, లోపల వేయించేసిన మూల పెరుమాళ్లకు స్వామివారికి సహస్ర కలశాభిషేక మహోత్సవం ఉంటుంది. సుమారుగా 9:30కు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అభిషేకానంతరం పవిత్ర అలంకరణ, తదుపరి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. కానీ చేయగలుగుకోగల బలిహరణం పెట్టాలిగా. చిన్నకు మాత్రం
కూర్చోబెట్టి మళ్ళీ దా దా ఇట్లా కూడా ఉండరు నాన్న. తీసుకున్నారా అండి అందరూ?